ఓవరాల్ గా నువ్వు చెప్పాలనుకునేది ఏంటి అంటే జానీ మాస్టర్ ఒక్కరే కాదు, చాలా ఇలా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ బయటికి రాలేదు. జానీ మాస్టర్ ఇష్యూ ఒక్కటే బయటకు వచ్చింది కాబట్టి ఆయన గురించి ఇప్పుడు బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని నువ్వు సో చెప్పాలనుకున్నావు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వచ్చిన నేను నువ్వు చెప్పేది మాట్లాడు. ఏంటంటే జానీ మాస్టర్ కూడా పర్టికులర్ గా చేశాడా లేదా సరే మేము చూసినామో లేదో మేము మాట్లాడినాం, కానీ ఈ పంచాయతీ ఇక్కడికి ఆపేశారంట. ఇప్పుడు ఆ అవును. పర్సన్ కాల్ చేస్తే లేపట్లేదు, ఉమ్, నేను నాకు రేపటి రోజు ఇంకా 10 మందితో కాల్ చేపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఉమ్, కాల్స్ ఉమ్. వస్తే ప్రాబ్లం లేదు, అది 90 వరకు వస్తే ప్రాబ్లం రేపటి రోజు. అవును, అది. డెఫినెట్ గా ఆల్రెడీ ఒక్కసారి నువ్వు అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకున్నావు అంటే నిజంగానే అది పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి మళ్ళీ అతనికి కాల్ ఏమైనా ట్రై చేస్తావా? యా హలో చెప్పు మహేష్. అన్న అదే మరి నైట్ ఇట్లా మాట్లాడారు కదా, నైట్ కొంచెం నేను కూడా బిజీ ఉండే మాట్లాడలేకపోయినా చెప్పాను నాకు. నైట్ ఇప్పుడు ఆ ఒక ఇంటర్వ్యూ ఇస్తే సాల్వ్ అయిపోతుంది అన్న నాది. అది ఎంతవరకు సాల్వ్ అవుతుందో అవును అది ఎంతవరకు సాల్వ్ అవుతుందో తెలియదు, కానీ అందరికీ చూసుకున్నాను. అంటే నా మెయిన్ మ్యాటర్ ఏంటంటే మాస్టర్ కన్నా సారీ చెప్పేసి నేను క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇదంతా. ఎట్లతో మాస్టర్ గారికి చెప్తాం. ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ ద్వారానే కదన్నా తెలిసింది ఎవరికైనా, ఇప్పుడు నేను పర్సనల్గా ఎవరికి తెలిసినని కాదు. మరి అదే ఇంటర్వ్యూ ప్రకారం నేను సారీ అని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ నా మీదకి ఇలానే అటాక్స్ ఇలా కాల్స్ కానీ ఇట్లా ఏమైనా చేస్తారా? ఇప్పుడు నేను మీద అటాకింగ్ చేయలేదు. అంటే చేస్తారని చెప్పేసి మాట్లాడారు కదన్నా. నేను ఏమంటున్నా అంటే నువ్వు నీ పని చేసుకొని వచ్చినావు, అవునా? అవును. వచ్చి నువ్వు ఇప్పుడు ఆయన మీద పాజిటివ్ 90 ఉంటే నెగిటివ్ 10 ఉంది. అవును. ఇప్పుడు నువ్వు ఆ 90% కి నెగిటివ్ అయినావు కదా. అవును. మరి సరే అన్న ఇది మా తప్పుడు. ఒక్క నిమిషం అన్న. హలో, హలో. అదేనండి నైట్ కాల్ చేశారు కదా మీరు మహేష్ కి. సో ఇప్పుడు ఏంటి, ఎట్లా ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటారు? నేనేం థ్రెడ్ కాల్ చేయలే మేడం, నేనేం థ్రెడ్ కాల్ చేయలే. ఓకే. మనోడు ఏం చేస్తున్నాడో క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే. ఎందుకంటే నువ్వు జానీ మాస్టర్ అనేటువంటి 10 మంది నెగిటివ్ అయితే 90% పాజిటివ్ ఉంది. ఫస్ట్ ఎవరిది ఉంది? పాజిటివ్ ఉంది. పాజిటివ్ అవును. ఆ పాజిటివ్ లా ఇప్పుడు ఆ 90% పాజిటివ్ కి మనోడు డాన్సరే కదా. ఆ 90% పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈయన నెగిటివ్ అవుతాడా కదా. ఓకే. అంటే ఈ అబ్బాయి చేసిన వీడియోస్ చూసారా మీరు? విన్నారా? చూసినా మేడం. మరి ఏం మాట్లాడాడు, మీకు ఏం అర్థమైంది? అమ్మాయిలను ఎట్లా చేస్తాడు, ఎవరు జానీ మాస్టరే అలా చేశారు అని చెప్పాడు ఎక్కడన్నా, ఏ వీడియోలో అన్నా? ఏదేంది జానీ మాస్టర్ వల్లనే ఇలా అయ్యింది, జానీ మాస్టర్ దే తప్పు ఉంది అని ఏ వీడియోలో అన్నా మాట్లాడా? తప్పు ఉంది అని అనలేదు. మరి ఇక్కడ జానీ మాస్టర్ ఒక్కరే కాదు, చాలా మంది ఇలానే బిహేవ్ చేస్తున్నారు, ఈయన ఒక్కరిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని కదా మాట్లాడింది. అంటే పాజిటివ్ గా మాట్లాడాడనే కదండి. మేడం ఒక్క నిమిషం, నేనేమంటున్నా, ఆల్రెడీ ఈ ఇష్యూ మాక్సిమం మంది మర్చిపోయారు. అవును, మరి అలాంటి టైంలో మళ్ళీ ఎందుకు రేస్ చేస్తున్నారు? మేడం నేను రేస్ చేయట్లేదు. మనోడు ఎంత మందికి ఇట్లా నెగిటివ్ అయిపోయిందో అని చెప్పిన నైట్ ఒకసారి అడగండి పక్కన. ఏంటి మరి నువ్వు లైక్ అంటే ఆయన ఇప్పుడు చెప్పేది వేరే ఉంది. వార్నింగ్ ఇచ్చారనమాట నైట్, నాకు నువ్వు ఏడా కనిపిస్తాడా నిన్ను చంపేస్తా విషిస్తా. మరి రాత్రి మీరు చంపేస్తాము హలో చెప్పండి. అబ్బాయి ఇప్పుడు భయపడుతూ వచ్చాడు. మీరు సిస్టరా? అవునండి, కజిన్. అయితే అక్క నేను ఏమంటున్నా, మనోడు కూడా డాన్సరే. ప్రతి ఒక్కరు నిన్న మేము కొంతమంది కూర్చున్నాం, కొంచెం పార్టీలో కూర్చున్నాం. అయితే ఇక టాపిక్స్ వస్తున్నాయి. టాపిక్స్ వస్తే నేను కొన్ని రోజులు బయట ఉండే, ఎందుకంటే నేను జానీ మాస్టర్ వల్ల ఫేవర్ పొందిన. ఆయన అంత మంచోడు. నాకు యాక్చువల్ గా యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. నేను డాన్సర్, నా కాలు ఇరిగిపోతే నా ముఖం చూడలేదు, ఎవరు తెలియదు ఆయనకి. బ్లైండ్ గా నాకు 70,000 అమౌంట్ వేసాడు. అంటే అమౌంట్ ఈస్ నాట్ అ మ్యాటర్. ఆ టైంలో నేను ఉన్నానని ఒకరు నిల్చున్నారు కదా. వెరీ ట్రూ, అవును నిజమే. నా ముఖం కూడా తెలియదు ఆయనకి చెప్పాలంటే. నేను కలుద్దామని ఇప్పుడు అనుకుంటున్నా, కలుద్దామని.
ఆయనే కొంచెం బయట బయట తిరుగుతలేడు, అందుకే నేను కలుస్తలేదు. ఓకే. నేను కూడా ఇంకా మొత్తం ఫ్యాటీ అయిపోయి ఇక కలిసినా బాగుంటదేమో, నేను డాన్సర్ కదా, మాస్టర్ ఎట్లా ఫీల్ అవుతుంది, ఎట్లా మూడ్ లో ఉన్నారేమో అని నేను కలుస్తలేదు. అయితే ఇట్లాంటి మనిషి మీద ఇంకొక డాన్సరే ఎలిగేట్ చేసుడు ఎందుకు కరెక్ట్? నిన్న నైట్ వచ్చిన టాపిక్ యాక్చువల్లీ నిన్న ఒక 50 మంది కూర్చొని పార్టీ చేసినాం, ఒక బర్త్డే ఉంటే అక్కడ డిస్కషన్ వస్తాయి కదా. అవును అవును. ఎవడరా వాడు చెప్పినోడు? నేను ఇక్కడ ఏ షోలో చూడలేదు, ఏ డాన్స్ క్లాస్ లో చూడలేదు, 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నాకు తెలియదు ఎవరో అసలు మనకు ఎట్లా చెప్పిండు, ఆయనకి ఏం చూసిండని చెప్పిండు, పని చేసిండా పాట చేసిండా, ఆయన ఎట్లా అంటాడో తెలుసా అన్న టాపిక్ లో వచ్చినాయి. ఓకే. మరి మీకు నంబర్ ఎలా దొరికింది అబ్బాయిది? ఇన్ని రోజుల నుంచి కాల్ చేయని మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మరి నిన్న రాత్రి ఎలా? 10 మందిని ఇట్లా ఇట్లా అట్లా 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 తిరిగి సంపాదించుకున్నాను నేను నంబర్. ఓకే. అంటే మీరు ముఖ్యంగా కాల్ చేయాల్సిన రీజన్ ఏమైంది? రీజన్ ఏమైందంటే నువ్వు ఏం చూసినావు అని అట్లా చెప్పినావు. అమ్మాయిలను ఎట్లా హార్ష్ గా బిహేవ్ చేస్తాడు. ఏం హార్ష్ గా బిహేవ్ చేసింది మేడం? మేము పని చేసినాం. ఏం హార్ష్? ఆయన అసిస్టెంట్ల మీద అరుస్తాడు కదా. మనీ ఒక జాబ్ లా, ఒక బిజినెస్ లో ఒక బాస్ ఉంటాడు, దాని కింద ఎంప్లాయీస్ ఉంటారు, అసిస్టెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళకి వర్క్ ప్రెషర్ తో వాళ్ళు తింటారా? దాన్ని చూసేసి నువ్వు మంచి క్యారెక్టర్ మొత్తం డిసైడ్ చేసేస్తే ఎట్లా? ఓకే. మహేష్ ఏంటి ఏమంటావు? అబ్బాయి ఎలా? నేను అదే అక్క అదే మేడం నేను మాట్లాడినా కదా, అయిపోయింది 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 అయిపోయింది. ఇంకొకటి తమ్ముడు అని చెప్పి లాస్ట్ ఒక సజెస్ట్ చేసినా, ఏం సజెస్ట్ చేసినా అడగండి. ఏం సజెస్ట్ చేశారు? ఏం వద్దురా తమ్ముడు, సీదా పోయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాను. నేను ఇప్పుడు అదే క్లారిటీ కోసం కాల్ చేసిన. అయితే ఇంటర్వ్యూ ఇస్తే ఓకేనా? ఇంక ఇలాంటి బెడ్రూమ్ కాల్స్ రావు కదా? నేను మళ్ళా ఇంటర్వ్యూ అంటలేను, నువ్వేం చేస్తావు కానీ ఇక్కడ ఎక్కడ ఎవరు కలిసినా టాపిక్ వస్తుంది, టాపిక్ లో మనోడే హైలైట్ అవుతుండు. ఓకే. అది ఎందుకు అంత పెంట ఎందుకు అని? ఓకే. కరెక్ట్ వేలోనే మీరు చెప్తున్నారు. అయితే రాత్రి మీరు పార్టీలో ఉన్నానని అంటున్నారు కాబట్టి ఏం మాట్లాడారో మీకు గుర్తుండకపోవచ్చు. మహేష్ చెప్పేది ఏంటి అంటే, నన్ను చంపేస్తాను అని నా వరకు ఉంటే పర్వాలేదు, ఇంట్లో వాళ్ళని కూడా ఎక్కడ దొరికితే అక్కడ నేను చంపేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. నాకు అది చాలా భయం వేస్తుంది. ఆల్రెడీ నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది మేడం. అక్క ఇంట్లో వాళ్ళ గురించి అస్సలు మాట్లాడలేదు. ఓకే. వాట్ ఎవర్, ఇప్పుడైతే మీరు కాన్షియస్ ఉన్నారు కాబట్టి. ఎందుకు ఇంట్లో గురించి మాట్లాడతాం? నాకు అమ్మ ఉంది, డాడీ ఉన్నాడు, అక్క ఉంది, అన్న ఉన్నాడు, మేము 5 నాకు ఫ్యామిలీ వాల్యూ తెలుసు. క్లియర్ అయిపోతుంది ఇక్కడికి ఇంటర్వ్యూస్. నేను చెప్తే దాన్ని మనోడు ఎట్లా తీసుకున్నాడు అనేది మ్యాటర్. ఓకే. దీన్ని థ్రెడ్ కాల్ లా తీసుకుంటూ అది మనోడు మ్యాటర్. నేనేం సజెస్ట్ చేసినా, అరే నువ్వు ఒక డాన్సర్, నువ్వు రేపటి నాడు ఫ్యూచర్ లో ఏదైనా వర్క్ వస్తే అందరు డాన్సర్లతో కలిసి చేయాలి కదా. ఇప్పుడు స్పెషల్ ఏదైనా కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది, డాన్సర్ లేకుండా లీడ్లను పెట్టేసి సాంగ్ చేసేస్తారా? అప్పుడు ఆ ర్యాప్ నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు 10 మందితో మంచిగా ఉండాలి కదా. సో బ్యాడ్ అవ్వకు అన్న ఇంటెన్షన్ తో చేశారు, కానీ రాత్రి మీరు మాట్లాడింది దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటావో చేసుకో అనేది చెప్తున్నాను. అయితే మీరు ఇది మాట్లాడిన వాళ్ళు అబ్బాయి ఏం మాట్లాడాడు పూర్తి వీడియోలో అనేది కూడా చూసి డిస్కస్ చేయాలి కదా. అయిపోయిన ఇన్ని రోజులకి మేము చాలా సార్లు వీడియో చూసినాం, దాంట్లో మనోడు ఏం మాట్లాడినంటే, నాకు మాస్టర్ క్యారెక్టర్ గురించి తెలియదు, మాస్టర్ తప్పు చేసిండని నేనేం చెప్తలేను, ఖచ్చితంగా అమ్మాయిని గెలికిండా లేదా అని నాకు తెలియదు, కానీ మాస్టర్ అమ్మాయిల పట్ల ఇట్లా బిహేవ్ చేస్తాడు, నేను కళ్ళతో చూసిన అని చెప్పిండు. అంటే అమ్మాయిల పట్ల ఇట్లా బిహేవ్ చేస్తాడు అంటే ఏంటి ఉద్దేశం? రాశి ఉంటాడు అట్లా అని చెప్పేసి రాశి ఉంటాడు అని చెప్పారు, కానీ ఇట్లాంటివన్నీ అలిగేషన్స్ చెప్పలేదు. అది జానీ మాస్టర్ అని చెప్పేసి పక్కన పెడితే చాలా మంది మాస్టర్లు ఉన్నారు అని చెప్పేసి నేను ఇట్లా మాట్లాడాను. అది కామన్ గా అందరు. ఇప్పుడు అబ్బాయి ఇంటెన్షన్ ఏంటంటే గనక అందరు ఇలానే ఉంటారు, జానీ మాస్టర్ ని హైలైట్ చెయ్యకండి అన్న ఉద్దేశంతో. ఇంకా చిన్నపిల్లాడు కదా, ఇప్పుడు నువ్వే తమ్ముడి మంచి కోరి నువ్వు చెప్పాను రాత్రి అని అంటున్నావు, మరి అలాంటప్పుడు దీన్ని వేరే వాళ్ళు మాట్లాడుతున్నా గానీ వాడికి మాట్లాడడం రాలేదురా ఏదో ఇట్లా మాట్లాడాడు అని చెప్పి కవర్ చేయొచ్చు. కవర్ చేయడం కాదు, ఉన్న వాస్తవం కూడా అదే కదా. కాదక్క, ఇది ఇంట్లో కాలే కదా, నేషనల్ ఇష్యూ అయింది.
అది కరెక్టే, కానీ ఆ అబ్బాయి వల్ల కాలేదు కదా, మా తమ్ముడు వల్ల ఒక్కటే అయ్యింది అని అంటే సరే. అబ్బాయి వల్ల అయ్యిందని నేను కూడా చెప్తలేనక్క. ఉమ్, అట్లా నువ్వు ఏదైతే ఫస్ట్ స్టార్ట్ అయిందో నా వల్లనే జైల్లోకి వెళ్ళిన మాట్లాడుతున్నా. కలర్ఫుల్ ఇచ్చేసి పెయింటింగ్ కొటేషన్ అన్నాడు. బెట్టింగా పెయింటింగ్ Painting. కొటేషన్ దాన్ని రియల్ చేసేసిండు. ఓకే. మైండ్ సెట్ అట్లా చేంజ్ అయిపోయింది. ఒక డాన్సర్ ఇట్లాంటి ఇంటర్వ్యూ ఇస్తే ఒక కొరియోగ్రాఫర్ గురించి, ఇప్పుడు ఇంట్లో అక్కో అన్నో తప్పు చేస్తే మా ఇంట్లో నుంచి నేనే వెళ్ళి చెప్తే ఎవరు నమ్మరు. అట్లా అయిపోయింది ఫ్లేవర్ అది. అందుకే అది ఇంకా 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 హైలైట్ అయిపోయి మనోడు ఒక వీడియో చేస్తే దాన్ని నాకు అదొకటి అడగండి, interview ఇస్తే మళ్ళా మళ్ళా వీడియోలు తీసి ఛానల్స్ అయితే ఇక్కడ మొత్తం అదే పాయింట్ కి వచ్చారు, రైట్? చెప్పండి. అట్లా తమ్నీల్స్ పెట్టేసి మనోడు ఎంత బ్యాడ్ అని తెలుసా? ఎంత బ్యాడ్ అని తెలుసా? బయట ఏమైనా తెలుసా టాక్ ఎట్లుంది? తెలుసా మహేష్ నీకేమన్నా? తెలుసు అదే చెప్తున్నా కదా, తమిళన్స్ వల్లనే నేను తప్పయింది. నేను చెప్పింది అక్కడ ఏం లేదు. తమ్నైల్స్ వల్లనే తప్పైంది, నేను చెప్పింది కాదు. ఒక్కసారి అమ్మాయిని గుంజుడు అని చెప్తే తమ్నీళ్ళు 1000 రాసి, ఒకసారి అమ్మాయిని గుంజేవనంటే అక్కడ చాలా తప్పుగా రాశారు అవును, తమ్నైల్స్ లో. అదే వచ్చింది అక్క. క్యారీవాన్ బయట నేను నుంచి ఇలా ఎలిగేషన్స్ లేపేసి ఈ రోజు ఇదంతా నాకు ప్రాబ్లం. రైట్. ఇప్పుడు మనోడు కొన్ని వీడియోలలో చెప్పని కూడా చెప్పాలి, దాన్ని కూడా తమ్నీల్స్ రాసిరు. అవు మరి అన్ని మీరే చెప్తున్నారు, అన్ని మీరే చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ చేసుకో అనే వానికి నేను సజెస్ట్ చేసిన. ఇప్పుడు ఆ అబ్బాయి చేతిలో ఏం లేదు కదా, ఆ తమ్నైల్స్ ఎప్పుడో వేసేసారు, అట్లనే అయిపోయింది. ఉంచుకుంటాడు ఆ జీవితాంతం ముద్ర. అది తీయడానికి ఉండదు కదా, ఇంకా తమ్నైల్స్ తీయడానికి ఉండదు కదా. తమ్నీల్ తీయమంటలేనక్క, మనోడి మీద ఉన్నది కొంచెమైనా అరే అట్లా ఏదో నేను నార్మల్ గా చూసినా. అయితే సరే, ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ బెదిరింపు కాల్స్ ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడారు, నిజంగా ఒక అన్నలాగా గైడ్ చేస్తున్నారు. ఓకే ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్, రాత్ గయ్ బాత్ గయ్, వదిలేసాడు. నేను కూడా ఏమైనా తప్పు చేస్తే నాకు కూడా ఇట్లాంటి ఫోన్ లో వస్తాయి. వచ్చినప్పుడు నేను ఫస్ట్ సఫర్ అయ్యేది నా ఫ్యామిలీకి ఏమైనా అవుతుందా? అవును, ఇప్పుడు మహేష్ కూడా బాధపడేది అదే. అదే మరి నేను అట్లాంటివి పెట్టుకోకుండా నేను క్లియర్ చేసుకోవాలా లేదా? నా లైఫ్ రూట్ నేను క్లీన్ ఉండాలా లేదా? వెరీ గుడ్, కరెక్టే. అవును, నేను అదే సజెస్ట్ చేసిన. అదేమో భయపడుతున్నామో, భయపడకని చెప్పి ఏమైనా అయితే మేమే వస్తాం మళ్ళా. నైస్, గుడ్. అక్క నేను నేను అన్నానే అనొచ్చు, ఎందుకంటే నేను 8 సంవత్సరాలుగా ఇండస్ట్రీ ఉన్నా, మాస్టర్ అసిస్టెంట్లు చేసిన, అన్ని చేసిన. ఓకే, నేనేమంటున్నా, మన తోటి డాన్సర్ గా మన జరిగితే నేనే పట్టుకొని వస్తా, నేను ఉంటా. కానీ మనోడు మిస్టేక్ ఉంటే మనం ఇప్పుడు ఎవరినని అంటాం? రైట్. ఇప్పుడు నాకు అట్లాంటి బెదిరింపు కాల్ వస్తాయి, నేను దాన్ని ఫేస్ చేయాలా, ఎందుకంటే నేను తప్పు చేసేసిన కాబట్టి. తప్పు చేసేసిన దాన్ని ఎట్లా రఫ్ చేయాలి, ఎట్లా మూడ్ సెట్ చేంజ్ చేయాలి పబ్లిక్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు అయిపోయింది, అవన్నీ వేసేసారు. ఇప్పుడు ఇట్లా రాంగ్ నువ్వు సొల్యూషన్ ఇవ్వట్లేదు. అవును, చేసేది కరెక్టే. రైట్ పోర్ట్రేట్ ఎట్లా చేసుకోవాలనేది మాత్రం మైండ్ సెట్. ఇంటర్వ్యూ పరంగా అయితే ఇంటర్వ్యూ చేసి ఇది కన్క్లూజన్ ఇవ్వచ్చా, ఇలా ఇలా అయ్యింది అని? ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేస్తే ఇంకొకటి ఉంది, అరే వీడిని ఎవరు భయపెట్టిండు అందుకే వీడి బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుండ అనుకుంటారు. ఓకే, మ్యాటరా కాదా, ఇన్ని రోజులుగా బయటకు రాలేదు, ఒకసారి ఇష్యూ మొత్తం డౌన్ అయింది. మళ్ళా ఇప్పుడు వచ్చి చెప్తుందంటే ఎవడో భయపెట్టి చేపిస్తున్నాడు కదా. ఇప్పుడు మాక్సిమం మర్చిపోయారు, కానీ డిస్కషన్లు అయితే అవుతాయి. అవును, డిస్కషన్ అయితే అప్పలేక స్టేటస్ లో స్టోరీలు. మరి ఏం చేయాలి? అది ఏం చేయాలన్నది మనోడి చెట్లు ఉందాక, అది మనోడు ఆలోచించాలి. నేను ఏదైనా చేయమని చెప్పి అది నువ్వు చేసేస్తే అది ఇంకొకసారి నువ్వు మిస్టేక్ చేసినట్టయితే. అందుకే ఎవరు సజెషన్ వినకుండా, అప్పుడైతే ఎవరు సజెషన్ వినకుండా ఎట్లయితే డువాడా చేసిండో, వెళ్ళి డైరెక్ట్ మీడియా మీద కూర్చొని మాట్లాడిండో, ఇప్పుడు కూడా ఏదైనా థింక్ న్యూస్ చేయమని చెప్తే అయిపోతుంది. ఓకే, అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయమని చెప్తే సరిపోతుంది. ఇలా జరిగింది అక్క, అదే చెప్తున్నా. మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆలోచించాలి. మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఏదో థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి అని చెప్తే మళ్ళా వేరే ఫోకస్ పోతుంది. ఓకే, దానికే చెప్తుండేమో, అసలు చెప్పాలని లేదేమో. ఓకే, అట్లా కూడా ఇది కూడా రాంగ్ కొట్టేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అవును అవును, రైట్. సో ఇప్పుడైతే మీరు ఇంకా ఆలోచించి చేయమంటున్నా. నేనేమంటున్నా అంటే, నేను ఇస్తా, సాధిస్తా, ఏమైనా చేద్దామంటే చేద్దాం, కానీ నువ్వు డాన్సర్ కాబట్టే ఇంత మంచిది, అవునా? ఎందుకంటే నువ్వు డాన్సర్, నేను డాన్సర్, మనం ఓన్లీ ప్రొఫెషనే డాన్సర్, మన పర్సనల్ లైఫ్స్ వేరే ఉంటాయి, అంతే కదా. అన్నిట్లో బ్యాడ్ అయిపోయి అవసరం లేదురా నాకు ఇండస్ట్రీ, సరే నీకు ఇండస్ట్రీ అవసరం లేదు, కానీ 10 మందిలో నువ్వు ఎక్కడ కనిపించినా అరే ఎట్లా జాలిగా మనోడే గారా అని అంటారా? అవును, డెఫినెట్ గా అంటారు. అవును, మరి అది చెరుపుకో అంటున్నా. రైట్,
ఇప్పుడు నేను మొన్న ఒక డాన్సర్ కి ప్రాబ్లం అయింది, అందరం 5,000 వేసి ఒక 50,000 చేసినాం, హాస్పిటల్ పెట్టాం. ఓకే. అట్లా చుట్టుపక్కల పెట్టుకోవాలక్క, లేకుంటే రేపు నాకు నిజంగా ఏమైనా ఎవరు రాడు. రైట్. ఆ మనిషి మంచోడు, చలంగున పడ్డాడు, కాలు మోకాలు కాడ ఏదో ఫ్రాక్చర్ అయింది చిన్నది. కదా మేము ఎంత అంటే 40,000-50,000 అయితే అంటే అందరం ఇంత జమ చేసి కట్టేసినాం, అయిపోయింది. మనోడు సర్జరీ అయిపోయింది. సో అక్కడ ఒక ఫ్యామిలీ యాడ్ అయింది కదా. అవును. నేను అదే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన నైట్ కూడా. నేను ఒకటి ఎదిరించిన, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాను అదే చెప్తారు కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఫస్ట్ మా ఇంట్లో చెప్తారు, ఆ తర్వాత సజెస్ట్ చేస్తారు ఏం చేయాలి. అవును, కానీ చిన్న పిల్లోడు కదా, ఫస్ట్ భయపడిపోయాడు. ఏంటంటే ఫ్యామిలీ వరకు భయం లేకపోతే ఎవరక్క, భయం లేకపోతే ఎవరు చెప్పు. భయం ఉండొద్దు. ఇది కేవలం భయపెట్టడానికే తప్ప నిజంగా ఇంటెన్షనల్ గా చేసే ఉద్దేశం అయితే లేదు, అంతేనా? అర్థం కాలేదు. ఇంటెన్షనల్ గా ఏదో అబ్బాయిని కొట్టాలి, అటాక్ చేయాలి అన్న ఉద్దేశం అయితే లేదు, కానీ జస్ట్ బెదిరించడానికి, అలర్ట్ అవ్వడానికి, ఇక ముందు చేయకుండా ఉండడానికి, అంతేనా? ఎందుకు బెదిరిస్తామా, రౌడీలా మాకున్నామా? ఓకే. ఎంతైనా ఏదైనా గానీ ఒక తమ్ముడికి సజెషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి సరి చేసుకోమని చెప్తున్నాను అని అంటారు, అంతేనా? అసలు చాంత్రాలే నాకు. ఇప్పుడు నేను మాట్లాడినా అంటే నేను ఒక జానీ మాస్టర్ ఫేవర్ గా, నాకు ఒక ఫేవర్ చేసిన పర్సన్ నేను, మాస్టర్ ఫేవరింగ్ లో ఉన్న పర్సన్ నేను. ఓకే. మాస్టర్ తో ఇప్పటికీ మాట్లాడలేదు. 1.5 year అయింది నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. 1 year బెడ్ రెస్ట్ ఉన్నాను. ఇన్ని రోజులైనా ఆయన మళ్ళా కలవలేదు. అంటే కుడి చేత్తో సాయం చేసి ఎడమ చేతికి తెలియదు అంటారు కదా. అవును, అవును. అట్లా ఉన్నాడు ఆయన. ఆయన ఎట్లట్లున్నాడో నాకు అర్థమైతే, నాకు గుండె కొట్టుకుంటుంది. అరే ఇంకా కలవలేదు, అంత హెల్ప్ చేశాడు. నా ముఖం తెలియదు, నేను తెలియదు ఆయనకి. జస్ట్ ఒక 2-3 రోజులు ప్రాక్టీస్కి వెళ్ళిన, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. మిగతా నేను బయట మాస్టర్ల దగ్గర చేస్తాను కదా. చేసుడు గ్యాప్ లో యాక్సిడెంట్ అయి ఇట్లా పెట్టేశాడు. రైట్. అదే చెప్పినా నేను, అరే అంత మంచి ఆయన కదా. ఇప్పుడు చూడకపోతే నాకు సంబంధం లేదు, చూస్తున్నాం కదా, హెల్ప్ పొందుతున్నాం కదా. అవును, అది అర్థం అవుతోంది. మీరు ఆయన హెల్ప్ తీసుకున్నారు, హెల్ప్ మీకు ఎవరో ముఖం తెలియకుండా హెల్ప్ చేశారు అన్న దీంట్లో మీరు చాలా అభిమానం పెంచుకున్నారు. అండ్ బయట కూడా ఆయన మీద పాజిటివ్ టాకే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పని ఒత్తిడిలో డెఫినెట్ గా అందరు ఇలానే బిహేవ్ చేస్తారు అనేది కూడా మా మహేష్ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పడం కూడా అదే చెప్తున్నారు. కానీ ఇక మీదట కొంచెం ఏంటంటే మీరు ఆ వీడియో మొత్తం చూసి అది కేవలం థంబ్నెయిల్స్ ప్రాబ్లమే అని మీరు కూడా అదే ఐడెంటిఫై చేశారు కాబట్టి యాడ్ చేశారు, అది రెక్టిఫై చేసుకోమని చెప్తున్నారు. అవును, అవును, అదే. అవును, అవును, అవును. రాత్రి ఇట్లా మజాక్ లా యూట్యూబ్ ఓపెన్ చేస్తే జానీ మాస్టర్ కేస్ న్యూస్, మొత్తం జానీ మాస్టర్ సగం కనిపిస్తే మొత్తం మనోడే కనిపిస్తా. ఓకే, సరే. ఇంకా ఇక మీదటైతే ఇలాంటిదైతే జరగదు. అండ్ మహేష్ ని కూడా ఏం బెదిరించకండి, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచించి చేస్తాడు, ఓకేనా? అంతే అక్క. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు మహేష్ గాని మంచిగా ఉన్నాడు, ఇవన్నీ క్లియర్లు ఉన్నాడు, డాన్సర్ లకు కంఫర్టబుల్ గా ఉన్నాడు అనుకో, ఒక ఫ్యామిలీ యాడ్ అవుతుంది. రేపన్నాడు ఎక్కడ ఏం ప్రాబ్లం అయినా అక్కడ తోటి డాన్సర్లు ఉంటారు. నేను మంచిదే చెప్తున్నా కదా. అవును, అవును, ఉంటారు. ఏదైనా హెల్ప్ కావాలన్నా అరే సడన్ ఇట్లా హైదరాబాద్ తల ఒక చేయండి అని చెప్తారు. అదే అర్థమైంది. ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి చూస్తుందా మన సరౌండింగ్ ఫ్లేవర్. అవును, ఒక్కసారి మహేష్ కి ఇస్తున్నాను, ఓకేనా? మహేష్, నువ్వు ఫస్ట్ భయపడేదానికి ముందు ఏం చేసినా అది చేసేసిన, ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టు. నీకు ఎవరు ఫోన్ చేయాలి. సరే అన్న, ఓకే అన్న, రైట్. వాళ్ళంతలా వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు తమిళన్స్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళంతలా వాళ్ళే క్రియేట్ చేసుకొని బెదిరించడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయననే అన్నాడు బెదిరించినట్టు మాట్లాడా అండ్ తమ్ముళ్ళ సజెషన్ ఇచ్చా అని చెప్పేసి. రైట్. అబ్బాయి మాటల్లో అయితే నిజంగా చెప్పాలి అంటే ఏదో ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశమే ఉంది, కానీ అతను చెప్తున్నది నైట్ పార్టీ చేసుకున్నాము, సో పార్టీ మూడ్ లో అబ్బాయికి గుర్తు కూడా లేదు ఏం మాట్లాడారు, మాట్లాడినట్టున్నాడు. సో భయం రావాలి కదా, భయపడాలి కదా అని అంటున్నాడు. మళ్ళీ మేమెందుకు భయపెడతాము అని అంటున్నాడు. ఆ సిచ్యువేషన్ లో ఒకవేళ ఇప్పుడు తప్పు ఉంది అక్కడ, ఆ సిచ్యువేషన్ లో వెళ్ళిపోయినట్టు, సరే నేను మీ కోపంలో వెళ్ళిపోయినా, సంథింగ్ ఎల్స్ అక్కడ వాళ్ళు తాగిన దాంట్లో నాకేమన్నా అయ్యి ఉంటే నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యి ఉండే. ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా కాదు, నేను చెప్పింది కాదు, నేను చేసింది కాదు, ఎవడో వేసుకొని ఛానల్ వాళ్ళు తమిళంలో వేసుకొని
నన్ను నేను చెప్పింది వేసుకుంటే సారీ నేను ఏమంటారో ప్రతి ఒక్క ఛానల్స్కి నేను చెప్పింది వేసి ఉంటే నేను ఏ ఛానల్ని ఎప్పుడు తప్పు పట్టకపోతుండే. నేను చెప్పింది ఒకటి మీరు వేసింది ఒకటి. అనొద్దు కానీ ఒక మాట అక్క, ఈ లంగ పనులు చేయకూరు కదా. మీరు వేసే ఒక తమిళన్ వల్ల కొన్ని జీవితాలు పోతున్నాయి. నిజమే. సో ఒక్కసారి తేజతో కూడా మాట్లాడదామా ఈ విషయం? తేజ, హలో. తేజ, మహేష్ వచ్చాడు ఇంతకు ముందు, అది జానీ మాస్టర్ ఇన్సిడెంట్ లో మాట్లాడాడు కదా. సో Yes, madam. తనకి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. సో అవును, madam. ఈ విషయంగా నువ్వు ఏమన్నా ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యావా? ఎవరితో అన్నా మాట్లాడావా? అటు యూనియన్ తో కానీ లేకపోతే ఇంకెవరితో అన్నా? లేదు మేడం, నేను ఎవరితోని మాట్లాడలేదు. జానీ మాస్టర్ కి నేను చెప్పాను, జస్ట్ కాల్ చేశాను. మాస్టర్ ఇట్లా మేము రెడ్డి నుంచి మాట్లాడుతాను, నా పేరు తేజ. మాస్టర్ ఇట్లా మీ పేరు చెప్పి ఒక అబ్బాయిని ఇట్లా ఇబ్బంది పెడతాను మాస్టర్. గతంలో మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించి మా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. కొంచెం అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు, మాస్టర్ కి సారీ చెప్పు ఇట్లా అంటే. అది అంటే ఈ విషయం ఆయన దృష్టిలో ఉందా లేదా అనేది దాని గురించి ఫోన్ చేశాను. ఓకే. సో అతను ఏం చెప్పారంటే అట్లాంటిది ఏం లేదమ్మా, అట్లా బెదిరింపు కాల్స్ ఏం లేవు అండ్ తట్టు ఇలాంటివి ఇంకా లాగొద్దు, ఇష్యూ అయిపోయింది కదా, దీన్ని ఇంకా పెద్ద చేయొద్దు.